హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం బేకరీ స్టైల్లోనే కోకోనట్ కుకీస్ చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని ఏమంత కష్టపడకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పైగా ఇవి చాలా హెల్దీ కూడా. ఈ కొబ్బరి బిస్కెట్లు భలే రుచిగా ఉంటాయి కాబట్టి పిల్లలైతే మళ్ళీ అడిగి మరీ చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియోని చూడడానికంటే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ను ఓకే చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీని తయారీ కోసం మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు పంచదార పౌడర్, అరకప్పు నెయ్యి వేసుకుని బిస్కట్తో మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యిని ఇష్టపడిన వారు నెయ్యికి బదులుగా ఆయిల్ వేసుకొని కూడా కలుపుకోవచ్చండి. అలాగే స్వీట్ కాస్త ఎక్కువ కావాలనుకుంటే మరో పావు కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్, నెయ్యి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు మైదా, అరకప్పు ఎండు కొబ్బరి పొడి, పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఎండు కొబ్బరి పొడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మనం ఇంతకుముందే వీడియో చేసుకున్నాం. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇందులో కొద్దిగా పాలు వేసుకుని మరొక్కసారి కలుపుకోవాలి. పిండి కాస్త గట్టిగా అనిపిస్తేనే ఇలా 1 లేదా 2 స్పూన్ల పాలు వేసుకొని కలుపుకోండి, లేదంటే అవసరం లేదు. పిండి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఇలా సమానంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఏ ప్లేట్ మీద అయితే బిస్కెట్స్ పెట్టుకుని బేక్ చేసుకోవాలనుకుంటారో ఆ ప్లేట్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొద్దిగా మైదా పిండిని కూడా చల్లుకోండి. ఇలా మైదా పిండి రాసుకోవడం వల్ల బిస్కెట్స్ ప్లేట్కి అంటుకుపోకుండా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా బిస్కెట్ షేప్ వచ్చేలా చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్కి 2 వైపులా చుట్టూ కూడా డ్రై కోకోనట్ పౌడర్ని అంటించుకొని సిద్ధంగా ఉంచుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. బేక్ చేసుకోవడానికి బిస్కెట్స్ అన్నీ సిద్ధమైపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకొని పైన కంప్లీట్గా క్లోజ్ చేసుకొని 5 to 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఇంతకుముందే సిద్ధం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకొని మళ్ళీ లిడ్ను క్లోజ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో 20 to 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. చూడండి, బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల బిస్కెట్స్ ఉబ్బి ఒకదానికి మరొకటి టచ్ అయ్యాయి. మరి కాస్త దూరంగా పెట్టుకున్నట్టయితే ఎలా అయితే పెట్టామో అలాగే రౌండ్ షేప్లో వచ్చేసేవి. మీరు చేసుకునేటప్పుడు ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. దాదాపుగా ½ an hour గడిచింది. మూత తీసి చూద్దాం. బిస్కెట్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. వీటిని బయటకు తీసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడతాయి. అప్పుడు తింటే క్రిస్పీగా మరింత రుచిగా ఉంటాయి. చూడండి, టేస్టీ కోకోనట్ కుకీస్ రెడీ అయిపోయాయి. ఇవి అచ్చం షాప్లో కొనుక్కున్న వాటిలాగానే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్ టైంలో పిల్లలకు ఈ హెల్దీ బిస్కెట్స్ ఇచ్చారంటే అస్సలు వదిలిపెట్టరండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒక్కసారి వీటిని ట్రై చేసి టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.